చేయొద్దు. అవును అడుగుని అది ఎవరు ఇచ్చారు సరే టీచర్కి వచ్చేసారంటే ఒక క్లాస్ తీసుకుంటే మంత్లీ 5,000 మినిమం అందులో 20,000 30,000 మేము ఓకే అది ఎలా ప్రెషర్ ఇస్తాను ఓకే కదండి ఈ క్లాస్ వరకు ఎవరు తీసుకోవాలి మనోహరుడు అండ్ వాళ్ళకి మాత్రం నాకు ప్రజెంట్ ఓకే అందరూ క్లాస్ మన క్లాస్ చెప్పడం స్టడీ ట్రైనింగ్ అండి ఇప్పుడు ఇది చేస్తారు అటువంటి మీరు టాపర్ ఉంటారు పక్క ఎవరు మన క్లాస్ వరకు టాపర్స్ ఉంటారు పక్క ఎవరు ఓకే అదో బ్రహ్మయోగాసనం హైదరాబాద్ డిస్టిక్ లో ఓకే గురువాకండ గ్రామంలో మన బ్రహ్మయోగాసనం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే చాలా 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది ఇప్పుడు ఏంటంటే మహాభోయుతాను మీ అందరికి జీవనంలో చూస్తున్నా తెలుసు సంసారం మోహమాయలోనే కట్టుముట్టినట్టు పిల్లలు పెళ్లి చేశారు అయిపోయింది ఈ బాధ్యత అయిపోయింది మోహం అలా మీ ఆస్తులు బాధ్యత మీ మోహం ఉండడానికి ఉంచుకొని ఆస్తులు పెంచండి బ్రహ్మవాసం వచ్చేది వసతి కుటుంబం ఉంటాయి ప్లస్ సమాజ సేవ వయసు చేస్తుంది అవసరం చేస్తుంటే మానవ జన్మ ఒక లక్ష్యం మోక్షం అది ఇది ఎప్పుడు ప్రాప్తం అవుతుంది మన కోసం బతకడం మన ఫ్యామిలీ కోసం బతకడం అవుతుంది సమాజ సేవ ఏం చేస్తారు అప్పుడు ఈ యొక్క ప్రాప్తం పొందకపోతే మళ్ళీ 24 లక్షలు అవుతుంది ఏం లేదు రోజు మొత్తంలో ఎంత సమాజం కోసం అలా పిల్లలు పెళ్ళి ఆశ్రమం అయితే అలాగే ఆశ్రమం లేదు వృద్ధాశ్రమం అనుకోవాలి అంటే ఎదుర్కొంటా ఆ యొక్క కుటుంబం మరి అంతా కూడా ఆశ్రమం వృద్ధాశ్రమం అంటారు వృద్ధాశ్రమం కదండి బ్రహ్మయోగాశ్రమం అక్కడ సాధన చేయాలి సేవ చేయాలి ఈ యొక్క ఆశ్రమం దానికోసం గురిగా